తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ రేవంత్ రెడ్డి సార్ను టాలీవుడ్ ఎందుకు లైట్ తీసుకుంది? ఈ మాట నేను చెప్పడం కాదు, మన ముఖ్యమంత్రి గారే చాలా సభల్లో, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆ సభల్లో చాలాసార్లు టాలీవుడ్పై తన అసహనం వ్యక్తం చేశారు. అంటే మనం ఈ ఏడాది పాలన కనుక మనం చూసుకున్నట్లయితే జరిగిన పరిణామాల్ని మీకు ఒక్కొక్కటిగా చెప్తాను. ఒక మీటింగ్లో గద్దర్ జయంతి సందర్భంగా ఆయన ఏమంటారంటే, ఈ నంది అవార్డుల తరహాలోనే గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తాను, అందుకు ప్రతిపాదనలతో సినిమా ప్రముఖులు ముందుకు రండి అని ఆయన రిక్వెస్ట్ చేశారు. అయినా అస్సలు ఎవరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన ఇంకొక సభలో అంటాడు, నా అంతటా నేను అడిగినా అస్సలు పట్టించుకోవడం లేదు, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఏదన్నా ప్రతిపాదనతో ముందుకు రండి అని పదే పదే అసహనం వ్యక్తం చేస్తూ నిరాశతో ఆయన ఎన్నిసార్లు చెప్పినా అస్సలు ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి మాటల్ని లెక్కలోకి తీసుకోలేదు. ఆ తర్వాత ఏమైందంటే, సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి ఆయనైతే ఓపెన్గా చెప్పేశాడు మొహమాటం లేకుండా, సినిమా వాళ్ళకి మంత్రిగా ఉన్నాను, ఒక్కడంటే ఒక్కడు నిర్మాతలు కానీ, పెద్ద నిర్మాతలు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, హీరోలు కానీ కనీసం శుభాకాంక్షలు తెలపలేదు అంటూ ఆయన బహిరంగంగానే తన అసహనం వ్యక్తం చేశాడు. అంటే ఎంత తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, ఇటు ఉన్న ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఎలాంటి వర్టికల్ డివిజన్ ఉంది అని చెప్పడానికి ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనం గుర్తు చేసుకోవచ్చు. అయితే ఆ ఇరిటేషన్తోనే చాలా సీరియస్గా, రఫ్గా సీఎం బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళపైన ఇండస్ట్రీ పైన చర్యలు తీసుకుంటున్నారన్న టాక్ అయితే ఫిలిం నగర్లో బాగా వినిపిస్తుంది, రీసౌండ్ ఇస్తుంది. అయితే సీఎం ఇప్పుడు ఏం చేశారో వీళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి, తన చెప్పు చేతుల్లో తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ తీసుకున్న స్టెప్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఆయన స్టార్టింగ్లో ఒక స్టెప్ తీసుకున్నారు. హైదరాబాదును డ్రగ్స్ రహిత సిటీగా చేస్తాను, అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కొంతమంది డ్రగ్స్ వాడుతున్నారు, కొంతమంది డ్రగ్స్ దందా చేస్తున్నారు అంటూ ఆయన సీరియస్గానే కామెంట్స్ చేసి కొన్ని సూచనలు కూడా చేశారు. మనం చూడవచ్చు, గత 7 ఏళ్లుగా చాలామంది సినిమా ప్రముఖులకు సంబంధించిన పేర్లు డ్రగ్స్ తీసుకోవడంలో, అలాగే డ్రగ్స్ దందాలో వాళ్ళ పేర్లు వచ్చాయి. వాళ్ళ పేర్లు కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, పూరి జగన్నాథ్ కానీ, చార్మి, అలాగే ముమైత్ ఖాన్, తరుణ్, రవితేజ, సుబ్బరాజు, తనీష్, నవదీప్, రాణా, రకుల్ ప్రీత్ సింగ్, వీళ్ళంతా డ్రగ్స్ కేసుల్లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంటే చాలామంది హీరోలు, దర్శకులు డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్నాయని పోలీసులు కూడా చెప్తున్నారు. అది చాలా హంగామా అయింది, అవుతూనే ఉంది. అయితే కొందరు కస్టమర్లుగా, కొంతమంది దందా చేస్తున్నారు అనేది పోలీసులు చెప్తున్న వర్షన్. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేశారంటే, సినీ ప్రముఖులకి ఒక సూచన చేశారు. ఏమని? మనం సిటీని, హైదరాబాద్ని డ్రగ్స్ రహిత సిటీగా మార్చాలనుకుంటున్న నేపథ్యంలో మీరంతా ఈ డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ కొన్ని ఫిలిమ్స్ రిలీజ్ చేయండి, మీరు ఈ సామాజిక బాధ్యతగా తీసుకోండి, దేనికంటే ప్రభుత్వం మీకు చాలా రాయితీలు ఇస్తుంది, ఈ నేపథ్యంలో మీరంతా ఈ స్టెప్స్ తీసుకోండి అంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. అంత పిచ్చ లైట్ తీసుకున్నారు. అంటే మెగాస్టార్ చిరంజీవి తప్ప. అంటే ఈ మాట కూడా ఆయన అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు తాను చెప్పకముందే, ఈ అపీల్ చేయకముందే ఒక వీడియో చేసి ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఎలాంటి అనర్థాలు ఉంటాయనే దాని మీద చేశారంటూ మెగాస్టార్ చిరంజీవిని సీఎం ఆ సభలో బాగా ప్రశంసిస్తూనే మిగతా హీరోలకు, అలాగే ప్రొడ్యూసర్లకు, నిర్మాతలకు గట్టిగానే చురుకలు అంటించారు ఆయన. ఆ తర్వాత ఏమైంది? సెకండ్ స్టెప్ మనం చూసాం, ఎన్ కన్వెన్షన్పై దెబ్బ పడింది నాగార్జున టార్గెట్గా. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ చాలా ఘాటుగానే బదులు చాలా అసభ్యకరంగానే నాగార్జున ఫ్యామిలీ మీద మాట్లాడటం, మొత్తం సినీ ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారంతా కట్టకట్టుకుని వచ్చి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
అక్కడ హట్ అయిందండి. ఎవరిది? ఇటు తెలంగాణ క్యాబినెట్‌కి, ఇటుపక్క టాలీవుడ్‌కి. ఇంకా ఏదో అమితుమి తేల్చుకోవాలనుకున్నట్టున్నారు. అందులో భాగంగా ఒక పెద్ద హీరోనే కొడితే గానీ వీళ్ళు లైన్‌లోకి రారు అన్నట్టు, అంటే నేను చెప్పడం కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీలో వస్తున్న టాక్ ఇది. అందులో భాగంగానే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌పై అరెస్ట్ చేయటంలో ఇది ఒక కారణం అని ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం ఫిలిం నగర్లో మాట్లాడుకుంటున్నారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ అరెస్ట్ అయిందని. అంటే బాగా క్రేజ్ ఉన్న నేత కాబట్టి ఇతని మీదే చెయ్యేస్తే మొత్తం ఇండస్ట్రీ టాలీవుడ్ అంతా భయపడి తన చెప్పు చేతుల్లోకి వస్తుంది, తాను చెప్పినట్టు వింటుంది అన్న దాంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది అక్కడ మాటల్ని బట్టి. అయితే ఇలాంటి ఫీలింగ్ రావడానికి బలమైన కారణము ఉందని చెప్పవచ్చు. ఉంది. అంటే ఇలా మాట్లాడుకుంటున్నారు, పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ ఏమన్నా బార్డర్‌లో ఎళ్లి యుద్ధం చేసి దేశం తరఫున గెలిచి వచ్చారా? ఆయన ఒక కమర్షియల్ ఫిల్మ్ తీశారు. డబ్బు సంపాదించారు, కోట్లు సంపాదించారు, పక్కకెళ్ళిపోయారు. అక్కడ ఒక మహిళ ప్రాణం పోయింది కాబట్టి, అంటే మహిళ ప్రాణం పోయినా కేసులు పెట్టొద్దా అంటూ ఎదురుదాడికి దిగారు. దీన్ని బట్టే ఇలాంటి ఒపీనియన్ అంటే ఇండస్ట్రీలో వచ్చింది అనుకోవచ్చు. అయితే రకరకాలుగా అల్లు అర్జున్‌కు సంబంధించి, అరెస్ట్‌కు సంబంధించి రకరకాలుగా మాటలు, స్టేట్మెంట్లు, ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇదే ఇదే రేవంత్ ప్రభుత్వం అడ్డగోలుగా బెనిఫిట్ షోలని, అలాగే ప్రీమియర్ షోలని, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది. ఒకవేళ బన్నీ మీదే ఆయనకు ద్వేషం ఉంటే, ఏమన్నా పొలిటికల్‌గా రాజకీయ ఉద్దేశాలుంటే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకొని ఉంటారు అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇంకొక విషయం ఏందంటే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. అల్లు అరవింద్ వాళ్ళ మామ తన చాలా దగ్గరి చుట్టమని. ఇంకొక మాట కూడా అన్నాడు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతే, నేను వాళ్ళ మీద ఎందుకు చేస్తాను? ఇటు చిరంజీవి గానీ, అల్లు అరవింద్ మామ గానీ నాకు చాలా దగ్గర వాళ్ళు, దగ్గరి చుట్టం, బంధుత్వం ఉంది. ఇంట్లకు రాకపోకలు ఉన్న నేపథ్యంలో మేమెందుకు అలా తీసుకుంటాం? చట్టం తన పని తాను తీసుకుపోయిందని సీఎం డైలాగ్. అది కూడా బయట ఓపెన్‌గా వచ్చింది. అయితే నాగార్జున మీద, ఇటు అల్లు అర్జున్ మీద వ్యవహరించినట్లే మోహన్ బాబు మీద ఎందుకు వ్యవహరించడం లేదు అన్న టాక్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్‌గానే జనం మాట్లాడుకుంటున్నారు.